అందరికి హాయ్ అండి. ఇక్కడ వచ్చిన గెస్ట్కి మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. గామికి మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ట్రై చేస్తామని చెప్పలేను నేను, ఎందుకంటే మేము ఏం చేస్తామో మాకే తెలియదు కాబట్టి. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఈ ప్రాజెక్ట్కి నాకు హెల్ప్ చేస్తున్నందుకు. సో స్టార్టింగ్ విత్ ద క్రౌడ్, అక్కడి నుంచి యువి, విక్కీ గారు, వంశీ గారు, మా ప్రొడ్యూసర్ కార్తిక్ సబరీష్ గారు, మా డైరెక్టర్ విద్యాధర్ గారు. సో చాలా బాగా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. జనరల్గా స్టార్టింగ్లో అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చి కూడా 10 years అవుతుందండి. ఇనిషియల్గా ఒక గిటారిస్ట్గా స్టార్ట్ అయ్యి, అక్కడి నుంచి ప్రోగ్రామర్ అయ్యి, ఇప్పుడు మీ ముందు మ్యూజిక్ డైరెక్టర్గా నించున్నాను. సో ఈ 10 years జర్నీలో నాకు రాని రికగ్నిషన్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది. అది ఎక్కడ అంటే మన ట్రైలర్ రిలీజ్ రోజు చూశాను అనమాట. నేను ఇలా మైక్ పట్టుకొని స్టేజ్ మీదకి రాగానే ఒక 1000 మంది అలా ఇట్లా ఒరుతుంటే నాకు అర్థం కాలేదనమాట. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు అని కూడా అర్థం కాలేదన్నమాట. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ రిసీవింగ్ మై మ్యూజిక్. ఇంకా నా టీంని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. నా చాలా చిన్న టీం, జస్ట్ 3 మంది. ప్రోగ్రామర్ గీతా పునీక్, నా ఇంజనీర్ వేణు, ఇంకా నా కోఆర్డినేటర్, మ్యూజిక్ కోఆర్డినేటర్ కుమార్ కదరి. కుదిరితే స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది, ఒకసారి చూపిస్తాను అందరినీ. అది ఇంకా శివం సాంగ్కి స్పెషల్గా నేను విక్కీ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక చిన్న బిట్ మాత్రమే చేస్తుండే అనమాట. దాన్ని కంప్లీట్ సాంగ్గా తీసుకెళ్ళి పుష్ చేసింది విక్కీ గారే. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ దాట్. అది మొత్తం పాట చేసి శంకర్ మహాదేవన్ గారు అది పాడడం అనేది అదేం లే, శివుని బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. ఎందుకంటే శంకర్ మహాదేవన్ గారి షోస్కి నేను ఇనిషియల్ డేస్లో వెళ్తుండే అనమాట. టికెట్లకి పెద్ద డబ్బులు ఉండేది కాదు, అక్కడ ఏడో మూలలు నిలబడి చూస్తుండే అనమాట. సో ఆ స్టేజ్ నుంచి ఇవాళ రోజు ఆయన నేను కంపోజ్ చేసిన పాట పాడిండు అనేదే నాకు పెద్ద బ్లెస్సింగ్ లాగా ఉంది. ఈ ఆపర్చునిటీని కలిగించినందుకు ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.